శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 1వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలిస్తే, మరి ఈ నెల గోచార గ్రహాల స్థితి వృశ్చిక రాశి వారిని పరిశీలించినప్పుడు చతుర్థ భావంలో శని వక్రి, పంచమంలో రాహు, సప్తమంలో గురు కుజులు, భాగ్యంలో రవి, దశమంలో బుధ శుక్రులు, లాభంలో కేతువు. ఇది రాశి వారికి చాలా వరకు అనుకూలించే గ్రహస్థితిగానే చెప్పచ్చు. ముఖ్యంగా 4వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఒక విధంగా వక్రించి ఉండడం వల్ల జాతకుడు గతంలో కన్నా ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది, అలాగే ఓవర్ టైం చేయవలసి ఉంటుంది. అయితే కొంతవరకు ఏంటంటే వక్రించి ఉండడం వల్ల 3వ స్థానంలో ఫలితాలు కూడా ఇవ్వడం వల్ల జాతకుడు మరి కొత్తగా ఏదన్నా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అవి కొంతవరకు ఫలించే అవకాశాలు చాలా అనుకూలంగా ఉంటాయి. అయితే శని దశమ స్థానంలో చూడడం, దశమ స్థానాన్ని వీక్షిస్తూ అక్కడ ఉన్నటువంటి బుధ శుక్రుల్ని చూడటం వల్ల కొంతవరకు వృత్తిపరంగా సడన్గా కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉన్నది. అంటే ఎలాగా అష్టమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు దశమంలో ఉన్నాడు. అంటే దశమాధిపతి అష్టమంలో ఉంటే ఖచ్చితంగా వృత్తిలో మార్పు రావాలి. అలాగే వ్యయాధిపతి శుక్రుడు కూడా దశమంలో ఉన్నాడు. అది చాలా వరకు వృత్తిలో చేంజెస్, వృత్తిలో ట్రాన్స్ఫర్లు, వృత్తిలో సడన్గా ఇబ్బంది రావడం జరుగుతుంది. ఈ రెండు అక్కడ ఉంటే దాని శని కూడా చూస్తున్నాడు. మనసుకి కష్టం కలిగించే స్థానం 4వ స్థానం. అక్కడి నుంచి చూడటం వల్ల ఖచ్చితంగా ఈ నెలలో జాతకుడు వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. వ్యాపారస్తులైతే ఏదో విషయంలో చాలా ఆర్థిక పరంగా నష్టపోవడం జరుగుద్ది. ఉద్యోగస్తులైతే ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం, ట్రాన్స్ఫర్లో ఏదో ఒక రిమార్క్ రావడం వల్ల కొంతవరకు మానసిక అశాంతికి, ఆందోళనకి గురయ్యే అవకాశం ఉన్నది. అది జాగ్రత్తగా పరిశీలించుకుంటే మరి కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి మళ్ళీ మంచి ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ స్థాయికి సంబంధించినంత వరకు అంత ఉద్యోగం రాకపోయినా దానికన్నా తక్కువ స్థాయి ఉద్యోగం లాంటిది ప్రయత్నపూర్వకంగా చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది. ఇంకా మిగతాగా ఎలాగున్నా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు సప్తమంలో ఉండి రాశిని వీక్షించడం వల్ల జాతకుడు గతంలో కన్నా ఉత్సాహంగా వర్క్ చేయడం జరుగుతుంది. ఏమాత్రం ఆలస్యం లేకుండా ఖచ్చితంగా పనులు ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. తన ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాడు. కొంతమంది ఫిజికల్ ఫిట్నెస్ కోసం మరి తగు విధమైనటువంటి ఎక్సర్సైజ్ చేయడం కానీ, వాకింగ్ చేయడం కానీ, ఏదైనా ప్రకృతి సంబంధించిన వైద్యం తీసుకోవడం కానీ జరుగుతుంది. అంటే మొత్తం మీద ఆరోగ్యం మీద శ్రద్ధ పెరుగుతుంది. అయితే వివాహ సంబంధించిన విషయాల్లో మరి ఇక్కడ గురువు సప్తమంలో ఉండడం, రాష్ట్రాధిపతితో కలడం, ఇవన్నీ కూడా వివాహ సంబంధించిన విషయాల్లో ఒక విధమైనటువంటి కన్ఫ్యూజ్ ఏర్పడినప్పుడు కూడా దాన్ని ఫైనల్గా ఒక కొలిక్కొచ్చి మరి ఈ నెలలో వివాహం నిశ్చయం అవడం కానీ, కొన్ని సందర్భాల్లో వివాహం జరగడం కూడా జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి మరి ఆ వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయిలు, అబ్బాయిలు ఈ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చి వివాహం చేసుకోవడం మంచిది. ఎవరైతే కొంతగా రిలేషన్లో, ప్రేమ వ్యవహారంలో ఉండి లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి కొంతవరకు డిసప్పాయింట్మెంట్ తప్పకపోవచ్చు. పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహువు కొంతవరకు మీరు దేనికోసం అయితే పెళ్లి కోసం అవతల వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారో అది సాధ్యమైనంత వరకు జరగకపోవచ్చు. సో ఆ కారణం వల్ల మరి ఇంకా మీరు వెయిట్ చేసి తప్పులేదు. కానీ మరి కొంతవరకు దాన్ని మర్చిపోయి కొత్తగా మళ్ళీ మీరు వివాహం చేసుకుంటే పెద్దలు కూర్చుని దాంతో చాలా వరకు ఆనందకరంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అదొకసారి ఆలోచించండి. లేదు ఎదురు చూస్తాం అనుకున్నారు, కొంతకాలం ఎదురు చూడవచ్చు, తప్పులేదు. అప్పుడు రాహు మారిన తర్వాత మళ్ళీ మీకు కొంతవరకు ఫేవర్ జరిగే అవకాశం ఉంది. అంటే ఒకవేళ ఇప్పుడు జరగలేదు అనుకోండి ఈ సంవత్సరం, తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మీకు మళ్ళీ అప్పుడు మీకు ఈ లవ్ మ్యారేజ్ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే గురువు మళ్ళీ పంచమాన్ని చూస్తూ ఉంటాడు, రాహు అప్పటికే మారిపోయి కింద వరకు మళ్ళీ మీకు 3వ స్థానంలోకి అటు ఇటుగా రావడం జరుగుతుంది. ఆ కారణం వల్ల అప్పటిదాకా వెయిట్ చేస్తే ఓకే.
తొందరగా కావాలనుకున్నవారు ఇప్పుడు ఓకే, అది చేసుకోండి. మొత్తం మీద కేతువు లాభస్థానంలో ఉండడం, గురువు రాశిని చూడడం కొంతవరకు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్నవారికి ఖచ్చితంగా పుణ్యక్షేత్రాలు దర్శించే యోగం కలుగుతుంది. ఒక ఆధ్యాత్మిక గురువు లేదంటే ఒక మేధావైనటువంటి వ్యక్తి మీకు సహకరించి మీ యొక్క అభివృద్ధికి కారణం అవుతూ ఉంటుంది. ఇది విద్యార్థులకి చాలా ఎలా ఉంటుందంటే, ఒక మంచి గురువు లభించడం వల్ల వాళ్ళ విద్యలో అనుకున్న గమ్యాన్ని చేరుకొని అనుకున్న సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో మీరు కొంత మంచి గురువుని ఎన్నుకుంటే మీకు ఆ గురువు యొక్క సలహాతో మీ జీవిత గమ్యాన్ని చేరుకునే ప్రయత్నం ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఇక రవి యాస్టీజ్గా మీకు భాగ్యస్థానంలో ఉండడం వల్ల కొంతవరకు నేమ్ అండ్ ఫేమ్ బాగుంటుంది. పిల్లల యొక్క అభివృద్ధి విషయంలో కొంతవరకు శుభవార్తలు లాంటివి వింటారు. ఆగస్టు 16 తర్వాత దశమ స్థానంలోకి ఎప్పుడైతే రవి వచ్చాడో వృత్తిలో అనుకూలత ఏర్పడుతుంది. అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. వృత్తిలో ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది. ఇంతకాలంగా కష్టపడిన దానికి తగు విధమైనటువంటి గుర్తింపు ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది. ఇక మీకు పంచమంలో రాహు ప్రభావం వల్ల స్పెక్యులేషను, షేర్ మార్కెట్, ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లు వీటికి మాత్రం ఖచ్చితంగా దూరం అవ్వండి. కేవలం ఈ వృశ్చిక రాశి వారికి ఈ రాహు 5వ స్థానంలో ఉండడం వల్ల ఇటువంటి ఈజీ మనీ వల్ల నష్టపోయినటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు కూడా చాలామంది ప్రస్తుతం ఇబ్బంది పడడం జరుగుతుంది. కాబట్టి దయచేసి దానికి దూరంగా ఉండండి. సాధారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఎక్కువ సమస్యలు అన్నది రుణ సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. ఆ రుణ సమస్యల పరిష్కారానికి మరి ఈ నెలలో మీకు చాలా సక్సెస్ఫుల్గా 100% జరిగే రెమెడీ ఒకటి మీకు చెప్పడం జరుగుతుంది. అది జాగ్రత్తగా మీరు చేయడం వల్ల ఈ రుణ సమస్యల నుంచి బయటపడే మార్గం కనబడుతుంది. దానికి ఏం చేయాలంటే, మీరు మంగళవారం రోజు సింధూరం, అంటే మామూలుగా ఒక మంచి సింధూరం ట్రై చేసుకోవాలి. మనకి మామూలు చిన్న చిన్న పూజా స్టోర్లో దొరికే కల్తీ సింధూరం కాకుండా కొద్దిగా ఫేమస్గా ఉన్నటువంటి దాంట్లో షాపుల్లో మంచి సింధూరం అనేది లభిస్తూ ఉంటుంది. దానికి అంటే మనం చేయట్లేదు, ఆ టెంపుల్లో పూజారి గారికి ఇవ్వడం వల్ల ఆ సింధూరంకి మామూలుగా ఈ సంపంగి నూనె అని, మల్లె నూనె అని బాగా మంచి స్మెల్ వచ్చే ఆయిల్స్ ఉంటాయి. దొరికితే చామంతి నూనె, లేదంటే మల్లె మొగ్గల నుంచి తయారు చేసిన నూనె, లేదంటే సంపంగి నూనె. అది కొంతవరకు కొంత ఖరీదైనా కూడా ఎంతైతే మరి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం ఉంటుందో ఆ విగ్రహానికి చక్కగా ఈ సింధూరం, ఆ సుగంధ తైలం కలిపి మొత్తం లేపనంలా చేస్తారు. మనకి ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ ప్రాంతంలో అయితే దాన్ని అభిషేకం అంటారు. ఆ విధంగా సింధూరంతో ఈ తైలం కలిపి ఆంజనేయ స్వామి విగ్రహానికి సంపూర్ణంగా అలంకరించడం వల్ల, అలంకరించిన తర్వాత తమలపాకుల మాల స్వామికి అర్పించిన వల్ల ఖచ్చితంగా మీకు దాని తర్వాత ఏం చేయాలంటే, మీరు అది ఆలయమైనా బయట ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయమైనా 108 ప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది. ఎలాగా? చాలా అతి వేగంగా ఆంజనేయ స్వామి ఎంత వేగంగా ప్రయాణిస్తాడో మీ యొక్క ఓపికను బట్టి 108 ప్రదక్షిణలు అతి శీఘ్రంగా చేయడం వల్ల మీలో ఒక శక్తి ఆవహించి రుణ సమస్యలు ఉన్న వాళ్ళకి రుణ సమస్యలు తీరే మార్గం కనబడుతుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నం కూడా దీనివల్ల ఫలించే అవకాశం ఉన్నది. సో ఇది స్త్రీలకి కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటే, స్త్రీలైతే పౌర్ణమి రోజు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఉపవాసం ఉండగలిగిన వారు ఉపవాసం, లేని వాళ్ళు ఏదైనా ఫ్రూట్స్ లాంటివి తీసుకొని, మరి పౌర్ణమి నాడు వెన్నెల ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెన్నెల అంటే చంద్రోదయం అయిన తర్వాత వీలైతే మీరు తెలుపు రంగు వస్త్రాలు, మామూలుగా ట్రెడిషనల్ వస్త్రాలు అవ్వచ్చు, మామూలుగా మీరు లోకల్గా వేసుకున్నటువంటి పంజాబీ డ్రెస్ లాంటిది కూడా అవ్వచ్చు, తెలుపు రంగు వస్త్రాలు ధరించి అమ్మవారికి పాయసం నైవేద్యంగా పెట్టాలన్నమాట. పాయసం నైవేద్యంగా పెట్టి అదే వెన్నెల్లో కానీ లేదంటే అమ్మవారి దగ్గర లలితా సహస్రనామాన్ని సంపూర్ణంగా పారాయణ చేసి ఆ యొక్క ప్రసాదాన్ని కేవలం మీ యొక్క కుటుంబ సభ్యులు మాత్రమే సేకరించడం వల్ల కూడా
మరి మీకు వివాహ సమస్య ఉన్నా, రుణ సమస్యలు ఉన్నా కంపల్సరీగా మీకు దాని నుంచి బయటపడే మార్గం కనబడే అవకాశం ఉన్నది. సో ఇది ఒకటి వివరంగా చేయండి. ఎంత పెద్ద రెమెడీ చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే, మామూలుగా సింధూరాన్ని చక్కగా కొబ్బరి నూనెలో కలిపి ఒక 108 తమలపాకులు తీసుకొని ప్రతి తమలపాకు మీద సింధూరంతో ఒక చిన్నగా ఒక మనకి ఈ ఉంగరం వేలుతో చిన్న గీతలా గీసి ప్రతి ఒక తమలపాకు ఒక ఆంజనేయ స్వామి యొక్క నామంతో లేదంటే శ్రీరామ అని స్వామి పాదాల దగ్గర ఉంచి మీ యొక్క కోరిక చెప్పుకోవడం వల్ల 100% మరి ఏదైనా ఆంజనేయ స్వామికి తమలపాకులు ఏ విధంగా సమర్పించినా మీరు ఏ ప్రయత్నం చేసినా స్వామికి చెప్పుకుంటే అది ఖచ్చితంగా తీరే అవకాశం ఉంది. అది ఒకటి న్యాయబద్ధంగా ఉండాలి తప్ప అన్యాయబద్ధంగా ఉంటే మాత్రం అది తిరిగి మీకే ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.